సరే బాయ్ ఫ్రెండ్ డే ఉండదా? బాయ్ ఫ్రెండ్ డే ఉండదు. ఉండదు, అన్ని మీకు ఇచ్చే అన్ని. ఒకవేళ ఏదో బర్త్డే వచ్చింది అనుకో బంగారం ఇస్తాం, మీరు బర్త్డే వస్తే నేనే నీ బంగారం అంటాను. మై బ్రదర్ ఆరు చెబుదా వినరు, వన్ సైడ్ లవ్ వేరా ఎంతో బెటర్. నాకు భయము ఎవరైనా వచ్చి తీసుకెళ్లిపోతారేమో అని. పెద్ద అందంగా ఉన్నామని నేను అందంగా ఉన్నా లేకపోయినా ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నేను చూసి అవన్నీ అవుతాయా? ఇంకా గోల్డ్ చైన్, గోల్డ్ ఇయర్ రింగ్స్, వాయిస్ టు ఏదో పెద్ద పెద్ద ఎక్స్పెక్ట్ చేయండి. సరే అయితే నేను వెనక ఉరికెత్తుకుంటూ వెళ్ళి రోజు పువ్వు తీసుకుని ఫస్ట్ రోజు పువ్వు అప్పుడు ఇచ్చిన నేను. ఓహో, ఒక్కొక్క సైజ్ తీసుకొచ్చినావా? నాలా కానీ ఏ చిన్న ఆనందాలు నీకు కావాలని కోరుకున్నప్పుడు తీర్చడంలో తప్పులేదు. చెప్పేటోళ్ళు ఉంటారు కొంతమంది, ఏమైనా రాంగ్. వీడి గురించి నాకు ఏంటంటే బాధ, వీడి గురించి చిన్న తప్పు తెలిసి నేను తీసుకోలేను. నాకు అదే ఎక్కువ సారీ చెప్తున్నా. నువ్వు ప్రశాంతంగా ఉంచితే నేను నిన్ను ప్రశాంతంగా ఉంచుతాము అని అర్థమవుతుందా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని అఫీషియల్. సో చాక్లెట్ లేనిది పువ్వు లేని ఆలోచిస్తుందా? సో పొద్దుగాల నుంచి నాకు కంటిన్యూగా రీల్స్ పంపిస్తుంది మోని. సో ఏం రీల్స్ అంటే ఈరోజు గర్ల్ ఫ్రెండ్ డే అంట. అంటే నాకు తెలియాలి, నాకు తెలియదు, నిజం చెప్తున్నా, వ్యాలంటైన్స్ డే కూడా నాకు గుర్తుండదు. నాకు అంత ఇది ఉండదు అనమాట. ఎందుకంటే ఎప్పుడు నా పక్కనే ఉంటుంది కదా, ప్రతిరోజు నాకు అట్లానే అనిపిస్తుంది అనమాట వ్యాలంటైన్స్ డే లాగానే. సో ఇట్లాంటి డేలు నేను ఎప్పుడూ పట్టించుకోను. సో అది నాకు, నేను ఎలాగో పట్టించుకున్నాను దానికి తెలుసు కాబట్టి అది ఏం చేస్తుంది, మార్నింగ్ నుంచి నేను వీడియో షూట్స్ కానీ బయటికి వెళ్ళిన 10 నిమిషాలకు ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తూనే ఉన్నాయి. ఏందా అంటే మొత్తం ఏంది, ఈరోజు గర్ల్ ఫ్రెండ్ డే, మీ గర్ల్ ఫ్రెండ్కి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి. అప్పుడు ఏ వీడియోస్ ఉంటాయి కదా, అదే మీ గర్ల్ ఫ్రెండ్ ఈరోజు మీ గర్ల్ ఫ్రెండ్ డేరా, వెళ్ళి పువ్వు ఇవ్వు లేదా చాక్లెట్ ఇవ్వు అని ఉంటాయి కదా. సో అట్లాంటి వీడియోలు అన్నీ షేర్ చేస్తుంది అనమాట. సో పిచ్చిది, నాకు డైరెక్ట్ అడగలేకపోతుంది. సో అట్లా వీడియోలు షేర్ చేసి దానికి బాధ వచ్చినా ప్రేమ వచ్చినా అట్లనే చూపించుకుంటుంది అనమాట. సో దానికి ఏం చెప్పినంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ దానికి ఇద్దామని ఫిక్స్ అయిపోయినా గర్ల్ ఫ్రెండ్ డే స్పెషల్ కింద. సో దానికి కాల్ చేసిన పొద్దున్న నుంచి పట్టించుకోలే, అంటే అవాయిడ్ చేస్తున్నా కావాలని. అసలు నేను ఆ వీడియోస్ కూడా రియాక్ట్ అవ్వలేదు కావాలని, ఎట్లా రియాక్ట్ అవుతుందా అని లాస్ట్ వరకు. సో ఇప్పుడు ఏం చేసిన, ఇంటికి వచ్చిన మోని రెడీ అవ్వు, రీల్ ఉంది, బ్లాక్ కలర్ శారీ కట్టుకో, నేను కూడా బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుంటా అది అని చెప్పిన. అది లోపల రెడీ అవుతుంది, దానికి ఇదంతా ఏం తెలియదు. సో ఫస్ట్ నార్మల్గా అడుగుతాం, మోని ఎందుకు ఇవన్నీ నాకు పంపిస్తున్నావు, ఏంది డే ఏంది అది ఇది అంతా, దాని రియాక్షన్ చూద్దాం లాస్ట్లో. దానికి ఇష్టమైన మస్తు అంటే మస్తు ఇష్టం చాక్లెట్స్ అంటే, సో చాక్లెట్స్ ఇద్దాం, దాని రియాక్షన్ చూద్దాం. బా ఇంతసేపు రెడీ అవి కూర్చున్నాను, రీల్ అన్నావు, ఇప్పుడు వచ్చి తీయలేదు. అది చూడాలా, ఎందుకు ఇప్పుడు యూట్యూబ్ వీడియో కొడుతున్నావు? హాయ్ చెప్పు, చాలా మంది మస్తు మంది మెసేజ్ చేస్తారు, వీడియోలు చేస్తారు అని చెప్పు. నాకు బద్ధకం ఎక్కువ వస్తుంది, అందుకే వీడియోలు చేయబుద్ధి ఎట్లేదని చెప్పు. అది చెప్పాలా, మనశ్శాంతి లేదని చెప్పాలా? మనశ్శాంతి లేదా? సరే కానీ రీల్ అనగానే ఎక్కర్లేని సంతోషం వస్తుంది, మంచిగా రెడీ అవుతావు. అది యూట్యూబ్ వీడియో అంటే ఎందుకే రెడీ అవ్వవు? అబ్బా నువ్వు నీకు ఇంగ్లీష్ మాట్లాడి మాకు నేనే ఇంకా చెప్తాను. యూట్యూబ్ వీడియో కొట్టమని అడిగితే అసలు కొట్టాడు, నాకు ఇష్టం లేదు నేను చేయను అని చెప్పి అంటాడు. అది ఇన్స్టాగ్రామ్ అనుకో లైక్స్ వస్తాయి కదా, కామెంట్లు కదా. సో కామెంట్లు ఇన్స్టాగ్రామ్లో నాకు సపోర్ట్ చేస్తుంది, యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేస్తుంది, అట్లానే కాదు. కానీ ఏంటంటే
మీరే చెప్పండి, నిజం చెప్పండి. ఇది నా ఛానల్లో యాక్టివ్గా అస్సలు ఉండదు. నా ఛానల్లో మాట్లాడంటే ఏం మాట్లాడదు. అబ్బా. పక్కన వాళ్ళ ఛానల్లో పోతే అసలు అది ఇచ్చే కంటెంట్ ఇంకెవడు ఇయ్యాడు. అంతలో ఇస్తావు. నా ఛానల్కి వచ్చేసరికి ఏం ఇది నాకంటే వీటి పిచ్చోడువా మనది. సరే మన దాంట్లో ఇప్పుడు ఈడెక్కువ అంటే నేను కొద్ది టైంలో నేను తక్కువ మాట్లాడితే ఈడు ఎక్కువ టైంలో ఎక్కువ మాట్లాడు. ఎప్పుడు ఈ వీడియో అవతల వాళ్ళ ఛానల్లో మాట్లాడుతుంది అవసరం పూర్వం కనిపిస్తుంది కాబట్టి అందుకే నేను ఎక్కువ మాట్లాడతాను. సరే కానీ ఇదంతా కాదు కానీ మ్యాటర్ వీలు కాదు ఏం కాదు కానీ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము అని మంచిగా ఇద్దరం బ్లాక్ అండ్ బ్లాక్లో మసూలో అయింది ఏదో ఒకటే ఫ్రేమ్లో కనిపించి అందుకని వచ్చిన. సో ఏంటంటే పొద్దుగాల నుంచి ఇన్స్టాగ్రామ్ నేను బయటికి వెళ్ళిన షూట్ వీడియోలు చేస్తున్నా ఆ సోమరాజు అంది. నువ్వేం చేస్తున్నావు రీల్ 10 నిమిషాలకో రీల్ ఎందుకు షేర్ చేస్తున్నావు అంటే నాకు తెలియాలా ఇదేంటి గర్ల్ ఫ్రెండ్ డే అని. గర్ల్ ఫ్రెండ్ కదా ఇంకొక 2 months 3 months మ్యారేజ్ అయిపోతే వైఫ్ అవుతున్నావు అప్పుడు వైఫ్ వీడియో పంపి నీకు అవ్వదు కదా. అదే గర్ల్ ఫ్రెండ్ అని గర్ల్ ఫ్రెండ్ వీడియోలు అన్ని అంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ డే మీ పిల్లకి ఇది ఈరా అది ఈరా అంటే అది నీకు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నువ్వు ఎట్లా అడిగితే తెచ్చిస్తావు ఏమో డౌట్ కింద అలాగే తెలుసుకుని నాకు సర్ప్రైజ్ చేస్తావు ఏమో డౌట్. కానీ ఇప్పుడు కూడా ఏం చేయలేగా అందుకే వేస్ట్ లేను. చాక్లెట్లు బిస్కెట్లు ఇంకా గిఫ్ట్లు అవన్నీ ఇస్తే గర్ల్ ఫ్రెండ్ డే నువ్వు సక్సెస్ఫుల్ అయినట్ట కాదు. కొన్ని చిన్న మెమరీస్ చిన్న ఉంటాయి కదా హ్యాపీనెస్లో అందుకే నేను అవన్నీ నీకు పంపించిన. అంటే నేను చెప్పకపోయినా నువ్వు అర్థం చేసుకుని నాకు తెచ్చిస్తావు. సరే బాయ్ ఫ్రెండ్ డే ఉండదా? బాయ్ ఫ్రెండ్ డే ఉండదు. అన్నీ మీకు ఇచ్చే అన్నీ అన్ని భలే పెట్టాడు ఆ దేవుడు. ఆ దేవుడు మస్తు పెట్టాడు. తీసుకునే ఉంటే ఇచ్చే ఉండేమో. నువ్వు ఎవరికి నాకే కదా బయట కాదు కదా. అమ్మా మేమేమో ఒకవేళ బర్త్డే వచ్చింది అనుకో బంగారం ఇస్తాం. మీరు బర్త్డే వస్తే నేనే నీ బంగారం అంటారు. మై బ్రదర్ చెబుదా వినరు వన్ సైడ్ లవ్ వేరా ఎంతో బెటర్. నిజమే కదా నీ బంగారమే కదా. అదే ఆ డైలాగ్ కొడుతుంది అయిపోయి. ఇక అమ్మాయి ఏం చేస్తుంది మనమే కష్టపడాలి అని ఇక ఏం చేయలేము ఇక. సో చెప్పు ఎందుకు ఇంత అందంగా ఉన్నప్పుడు నాకు కళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నాయి. అబ్బాబ్బాబ్బా పెళ్ళి అవ్వక ముందు ఏం చేయకూడదు. నేను చాలా మంచివాడిని. ఎందుకు ఇంత అందంగా ఉన్నావు? జోక్లు ఎత్తుంటే నాకు నవ్వుతుంది. ఇంత పిచ్చిదాను. అవును నువ్వంటే పిచ్చి కాబట్టి ఇట్లా పిచ్చిదానిలా కనిపిస్తున్నాను. అసలు నీకు నేను ఇంత తిడతా కోపగించుకుంటా అయినా కూడా నా దగ్గర నుంచి నువ్వు ఆ టైంలో ఆ ప్రేమను ఎట్లా కోరుకుంటావే. నైతే కొట్లాడినాం అదంతా మర్చిపోయి పొద్దుగా లేచి అన్ని వీడియోలు ఎట్లా షేర్ చేసినావు. నేను ఎట్లా నేర్చుకున్నా చెప్పాలా? మా అమ్మ మా నాన్న నైట్ మొత్తం చాలాసార్లు కొట్లాడుకునేవారు. మళ్ళీ వదిలేసి మా నాన్నకి వంటలు వండించి అవన్నీ చేసి పంపించేది. అందుకే మా అమ్మని చూసి నేర్చుకున్నాను నేను కూడా. ఓకే అంటే మీ పెంపకం చాలా బాగుంది కానీ ఒకటి తక్కువైంది. ఏంటి? అనుమానం తక్కువైంది. నాకు భయము ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోతారేమో అని. పెద్ద అందంగా ఉన్నామని నేను అందంగా ఉన్నా లేకపోయినా ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఇప్పట్లో అందంతో పని లేదు అబ్బాయిలకి అందరికి. అబ్బాయి అయితే చాలా ఇప్పట్లో అమ్మాయిలు ఎక్కువ అయిపోయారు అబ్బాయిలు తక్కువ అయిపోయారంట. అట్లా నిన్న ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతాడు. నన్ను ఎవరు ఎత్తుకోవాలి. నేను చాలా మంచోడిని. నేను ఎవరి జోలికి వెళ్ళను. అందుకే మంచోడు పోతావని నాకు 100 మంది 100 మంది అమ్మాయిలు ఉన్నారా స్ట్రైట్ నా కళ్ళు మొత్తం ఇది అబద్ధం. అబద్ధమా? చెప్పు 100 మంది అమ్మాయిలు ఉన్నా నా కళ్ళు ఆ 100 మందిని చూడదు. నా కళ్ళు ఓన్లీ మౌనినే చూస్తా. చెప్పరా ఆ 100 మంది ఉంటే ఆ 100 మందిలో పైనుంచి కిందకి లైన్ చూసుకోవచ్చు. మౌని ఉంది అమ్మో ఇప్పుడు దాకా అంశం చూసాను అనిపించని ఫీల్ అవుతుంది. అంతే కదా 100 మందిని చూసిన నన్ను చూస్తావా? నేనేంటో నీకు తెలుసు. నువ్వు మాట్లాడినంత మాత్రం ఏం కాదు వాళ్ళకి తెలుసు నిజంగా మంచోడురా. బట్ చెప్పు టైం అవుతుంది. వీడియో ఏం లేదు జస్ట్ టైం పాస్ కే యూట్యూబ్ వీడియో కొడదామని రెడీ అమ్మా. వీడియోలు చేయట్లేదు ఏం చేయట్లేదు అని వాళ్ళేమో వీడియోలు పట్టుకొస్తే ఏదో ఎక్స్పెక్ట్ చేసి నేను పిచ్చిదాన్ని. ఏం ఎక్స్పెక్ట్ చేసినావు? నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నేను చూసి అవన్నీ అవుతాయా?
చీచీ సిక్కేలేని మొగుడు కారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి నేను ఎక్స్పెక్ట్ చేశాను చాలా, నా ఇది గర్ల్ ఫ్రెండ్ డే కదా ఏమని తీసుకొస్తావు అని, కానీ నా మూడ్ ఆఫ్ అంతా చేస్తాను. సర్లే నువ్వు బాధపడకు, నీ బాధ నేను చూడలేను, నీకోసం ఒకటి తెచ్చినా తీసుకొస్తావు. నిజమే, తీసుకొస్తావు. కొద్దిసేపు అమలు గింజలు తీసుకురావాలి. సరే నీకు ఇష్టమైందే తీసుకొచ్చాను, ఎక్స్పెక్ట్ చేయని తీసుకొచ్చాను. నాకా ఇష్టమైన అంటే నాకు ఎక్కువ డైమండ్ రింగ్స్, ఇంకా గోల్డ్ చైన్, గోల్డ్ ఇయర్ రింగ్స్ బాగా ఇష్టం. ఎందుకంటే డైలీ యూస్ లేవు. ఇష్టమైందంటే ఏదో నా స్తోమత, పెద్దదానికి 10 వేస్తావా? ఉంది హారం కొనలేదా, రింగ్ కొనలేదా? అప్పుడు పైసలు ఉన్నాయి, ఇప్పుడు లేవుగా. ఇప్పుడు లేకపోయినా పెద్దదానికే 10 వేసినావు మెల్లగా. సరే నీకు ఇష్టమైన చాక్లెట్ తీసుకొచ్చి. థ్యాంక్స్ అమ్మా. సరిపోతుందా? సరిపోయింది. నువ్వు ప్రేమతో చిన్న తెచ్చి ఇచ్చినా నాకు చాలరా, అర్థమవుతుందా? ఏదో పెద్ద పెద్ద ఎక్స్పెక్ట్ చేయండి. సరే అయితే అయ్యో అసలు ఈరోజు అందరూ అంటే ఇంకా బొకేస్ ఇస్తున్నారు, అయితే నువ్వు కూడా ఒకటి ఇస్తావేమో అని చెప్పి అందుకే నీకు అన్ని వీడియోలు షేర్ చేసి. ఒకప్పుడు గుర్తుందా నీకు, వైజాగ్ రోడ్డు మీద ఏం చేసినాను, ఇద్దరం వెళ్తున్నాం, అక్కడ మా బుకేస్ అంటే పూలు అమ్ముతారు అనమాట. సో మౌనిని ఏం చేసిన, ముందు మౌని బండి మీద ఇక్కడే కూర్చొని మళ్ళీ నేను వెనకకు ఉరికెత్తుకుంటూ వెళ్ళి రోజు పువ్వు తీసుకుని ఫస్ట్ రోజు పువ్వు అప్పుడు ఇచ్చిన నేను. అప్పుడు మళ్ళీ చాక్లెట్స్ కూడా హార్ట్ సింబల్స్ ఇవన్నీ ఉంటాయి. బేకరీలో అక్కడ వైజాగ్ లో బేకరీలో హార్ట్ సింబల్స్ చాక్లెట్స్ ఉంటాయి అనమాట, ఒక్కొక్కటి సింగిల్ పీస్, అవన్నీ ఇచ్చేవాళ్ళు. యానివర్సరీకి అవన్నీ ఎట్లా 30 వేర్లు అవన్నీ వేరే వేరే అబ్బాయిలతో నాకు పంపించడం ఎన్ని చేసినావు. ఎల్లో కలర్ 30 వేర్ గుర్తుందా? కానీ ఇప్పుడు చూసినావా, వీటిలోనే ఆనందం ఉంటది, అందుకే గోల్డ్ గీల్డ్ ఇవ్వను నేను. నాకు గోల్డ్ గీల్డ్ అవసరం కూడా లేదు, నువ్వు ఇచ్చింది ఇప్పటికి చాలా ఉంది, చాలు కూడా. నాకు ఇచ్చిన చాక్లెట్ సరిపోదుగా నీకు, అందుకని నాకు ఇంకో చిన్నది. ఓహో ఒక్కొక్క సైజ్ తీసుకొచ్చినావా? నాలా అసలు నాకు ఈ డేలు అంటేనే ఇష్టం ఉండదు. నాకు ఈ ఒక్క డే కూడా తెలియదు, నిజం చెప్తున్నా. నాకు ఇది ఫస్ట్ లో నాకు అప్పుడు యానివర్సరీ అవి ఏమంటారు దాన్ని, ఒక మంత్ మొత్తం ఉంటది కదా లవర్స్ డేస్ కి, వ్యాలంటైన్స్ డేస్ ఉంటాయి కదా, అప్పట్లో నాకు ఇది వైజాగ్ నుంచి గిఫ్ట్లు పంపించింది. అప్పటి నుంచి నాకు తెలుసు, అప్పటి దాకా నాకు ఇట్లాంటివి ఉండవు. నెక్స్ట్ ఇయర్ నాకు 30 వేర్ పంపించాడు, 30 వేర్ చాక్లెట్స్ అవన్నీ పంపించాడు, గుర్తుంది కదా? గుర్తుంది, ప్రేమ ఉంటది కానీ నాకు ఇవన్నీ గుర్తుండవు అంతే. నేనేమనుకుంటా అంటే నా పిల్లనే కదా ఏడిపోతుందిలే అని నేను ఉంటా అంతే. చిన్న చిన్న వాటికి నేను చూపిను, కానీ ఏ చిన్న ఆనందాలు నీకు కావాలని కోరుకున్నప్పుడు తీర్చడంలో తప్పులేదు. కానీ నిజంగా సారీ, నేను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నాను ఈ మధ్యలో. అయితే చాలా అంటే ఈ మధ్య మా ఇద్దరికి ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చాయంటే, అన్ని గొడవలు వచ్చాయి. అంత ఎక్కువ మా ఇద్దరికి వచ్చిందంటే ఒక థర్డ్ పర్సన్స్ వల్ల ఎక్కువ గొడవలు వస్తున్నాయి. దానివల్ల వీడిని తప్పుగా అర్థం చేసుకొని వీడిని అనుమానించి వీడి వరకు నేను మెంటల్ టెన్షన్ పడుతున్నాను. ఆ మెంటల్ టెన్షన్ వీడికి డబల్ ట్రిపుల్ ఎక్కించి చాలా హర్ట్ చేస్తున్నాను. నిజంగా చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా, సారీ. ఇంకొకసారి ఎప్పుడు ఇట్లా ఆలోచించును. కానీ ఒక్కటే, నువ్వు నాతో మంచిగా ఉండు, ప్రేమగా. అంటే నాకు ఇట్లాంటివి ఏం వద్దు, ప్రేమగా నాతో ఉంటే చాలరా. అంటే చిరాకు పడుకొని ఇట్లా కాకుండా ప్రేమగా ఉండి, నిజం చెప్తున్నా, ఇంకా కావాలంటే 100 మంది మనల్ని చూసి వాళ్ళే కుళ్ళుకొని సావాలన్న, వాళ్ళు చూసి మనల్ని చూసి, తెలుసా? అట్లుందాం అంతేగాని తప్ప నాకు నువ్వేదో తప్పుగా అర్థం చేసుకున్నందుకు నిజంగా అర్థం చేసుకుని, ఒకవేళ నిజంగా నేనే నిన్ను బాధ పెట్టి ఉంటే నేనే సారీ చెప్తున్నా. తెలియకో తెలుసో ఒకవేళ అందరి ముందర అరవడం కానీ ఎక్కువ నీ మీద ఎప్పుడు అరుస్తూ ఉంటా కదా, సో నేనే సారీ. కొడుతున్నా, నేను కొట్టుకుంటున్నా 3 రోజుల నుంచి. నాకు ఇదంతా ఎంత నాగార్జున నన్ను ఒక దెబ్బ కొట్టాడంటే ఒక 10 దెబ్బలు అంటే వాడికి వాడు కొట్టేసుకుంటాడు, గుద్దేసుకుంటాడు, లేకపోతే గోడలు కొట్టుకుంటాడు. 10 days నుంచి ఒక 3 రోజుల నుంచి ఈ సైడ్ ఉందా, ఈ సైడ్ ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా ఈ సైడ్ మొత్తం నాకు నొప్పి వస్తుంది, అంత పెయిన్ వస్తుంది.
దీన్ని ఒక్క దెబ్బ కొడితే నన్ను కొడతావా, నేను నిన్ను నమ్ముకుని వస్తే నువ్వు నమ్మి చేయేస్తావా అని ఒక మాట అంటది. ఆ మాటకి నాకే కోపం వచ్చేస్తుంది. ఎందుకు దాన్ని కొట్టినానని నేనే కొట్టేసుకుంటా. ఒక దెబ్బకు 10 దెబ్బలు రివెంజ్ తీసుకుంటా నేను. కానీ ఇలాంటి ప్రేమే ఉంటది. కానీ అందరు చెప్పిన నాకు ఎవరైనా చెప్తే ఎట్లా అనుకున్నావు, కొంతమంది నాకు చాలా మంది మంచిగా చెప్పేటోళ్ళు ఉంటారు, కొంతమంది ఏమైనా రాంగ్. వీడి గురించి నాకు ఏంటంటే బాధ, వీడి గురించి చిన్న తప్పు తెలిసి నేను తీసుకోలేను. 1% కూడా తీసుకోలేదు. అది రైట్ అయినా సరే రాంగ్ అయినా సరే అది ఎట్లా నేను అంటే చెప్పడం నాకు రాదు. అది ఎట్లా చూపిస్తుంది అసలు, కోపంతో చూపించడం, ఇది అదే మాకు ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది. కానీ అవి కానీ మా ఇద్దరికి లేకపోతే మా అంత ఉన్న హ్యాపీగా ఎవ్వరు ఉండరు. మేమిద్దరం ఉంటే ఎంత హ్యాపీగా ఉంటామో కొన్ని టైంలో అదే. కానీ నాకు ఒక్క మనిషి తిని గురించి రాంగ్గా చెప్పినా సరే నేను అస్సలు అంటే మెంట్లో వచ్చేస్తుంది. ఇది చూపించాలి, ఈ ప్రెజర్ అంటే మాటల్లో చెప్పను, అసలు 1% కూడా చెప్పను. చూపించాలి. అదేమో నేను మాటలు ఆడక వేరే విధంగా చెప్పడం వల్ల వీడికి బాగా తగులడం వల్ల వీడికి కూడా పాపం వీడియోస్ నా వల్ల ఆపేసాడు, అన్నీ నా వల్ల చేశాడు. నాకు అదే ఎక్కువ సారీ చెప్తున్నా. సారీ ఏం వద్దులే, లైట్ కానీ మంచిగా ఉందాం, హ్యాపీగా ఉందాం, సరేనా? నేను హ్యాపీగానే, నువ్వు నాతో మంచిగా ఉంటే నేను ఉన్నంత హ్యాపీగా ఏ అమ్మాయి ఉండదు. నాకు దేంట్లోనే లోడ్ చేయవు. నేను మంచిగానే ఉంటా, నువ్వే మంచిగా విషయంలోనే లోడ్ చేస్తావు కానీ తప్ప నాకు దేంట్లో తిండి విషయంలో అసలు దాన్ని ఏ విషయంలో లోడ్ చేయకుండా అంత మంచిగా చూసుకుంటావు నువ్వు. నన్ను ప్రశాంతంగా ఉంచితే నేను నిన్ను ప్రశాంతంగా ఉంచుతాము అని అర్థమవుతుందా? నువ్వు సుఖంగా నువ్వు సుఖంగా ఉండు, నన్ను సుఖంగా ఉంచు, అంతే. అంతకుమించి ఏం చెప్పాను. సో మంచిగా ఉందాం ఇప్పటికైనా. ఎవరి మాటలు పట్టించుకోకు. 100 మంది 100 రకాలుగా అంటారు, అవి పట్టించుకుందాం అనుకో, మాట్లాడేవాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. మనము కొంతమంది అనుకోవచ్చు వీళ్ళ పెళ్ళి చేసుకుంటారా, వీళ్ళ ఎప్పుడో విడిపోతారు, పెళ్ళైనా విడాకులు అయిపోతాయి అనుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు. కానీ వాళ్ళకి మనం ఏం చూపించాలి, హ్యాపీగా ఉండి మంచిగా ఉండి చూపించాలి. అంతేగాని వాళ్ళు అదా అంటున్నారు నువ్వేదో చేసావు, వాళ్ళు ఇదా అంటున్నారు నువ్వేదో చేసావు కాబట్టి అన్నారని వెనక పడ్డావు అనుకో, వెనకనే ఉంటాం, ముందుకెళ్దాం. అర్థమవుతుందా? నీ మంచి కోసం నా మంచి కోసమే చెప్తున్నా. సో గైస్ నిజం చెప్తున్నా, ఇది నార్మల్గా ఈ గర్ల్ ఫ్రెండ్ డే ఓకే ఇదంతా. మీరు ఎవరైనా నిజంగా సిన్సియర్గా ఎవరైనా అమ్మాయిని కానీ ఎవరైనా లవ్ చేస్తున్నా, మీ అబ్బాయి కానీ ఎవరైనా లవ్ చేసినా కూడా ఏంటంటే థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఏమైనా చెప్పినా కూడా నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోండి. తెలుసుకోకుండా ఒకరిని జడ్జ్ చేయకండి. జడ్జ్ చేసేసి వాళ్ళ మాటలు నమ్మేసి మీరు ఆ టైంలో తీసుకునే డిసిజన్లు ఎలా ఉంటాయంటే రేపటి రోజున మీకు నిజం తెలుస్తుంది. తప్పు లేదని మీకు తెలిసిన రోజు మీరు ఎంత బాధపడతారు అంటే అబ్బాయిని వదిలేసుకుని నేను ఎందుకు ఇంత తప్పు చేసినా అనే బాధపడతారు. సో ఆ బాధ మీరు పడకండి. సో ఫస్టే ఉన్నప్పుడే అర్థం చేసుకోండి, మంచిగా ఉంటారు. సో అంతే. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. నీకు ఇంకో విషయం కూడా చెప్తా, ఈ రోజు నుంచి నేను నోరు తగ్గించుకుంటా, మంచిగా ఉంటా, అర్థమవుతుందా? ఎట్లానో ఇంకొక 2 months పెళ్ళి అవుతుంది కాబట్టి అప్పుడు ఎంత కంట్రోల్ చేసుకోవాలి, ఇప్పుడు అట్లనే కంట్రోల్ చేసుకుని నీకు నచ్చినట్టు ఉంటాను. ఓకేనా? ఓకే, పెళ్ళి అవుతుంది కాబట్టి మంచిగా ఉండు. ఓకే, నాకు ఇష్టమే అట్లా నువ్వు ఉండడం కూడా. కానీ ఏంటంటే ఇవన్నీ చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పాను, అదే చెప్తున్నా. అందుకే ఇప్పుడే ఇవన్నీ మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో చూపి నేను నమ్ముతా. నువ్వు కూడా నోరు తగ్గించుకో, అప్పుడు నేను నమ్ముతా. ఓకే, బాయ్ చెప్పు. ఇంకా బాయ్ చెప్పు, చెప్పు. సో గైస్ సైనింగ్ ఆఫ్. మీకు వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు నాగ్మోని ఆఫీషియల్.